శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల యొక్క తమ దర్శనార్థం ఎంతోమంది లక్షలాది మంది ఇవాళ తిరుపతి ఇవాళ రేపు స్వామివారి దర్శనానికి తరలి రావడం జరుగుతుంది. ఒక దురదృష్టకరమైన సంఘటన అక్కడ జరిగింది. తొక్కిసలాట. అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయమని, భక్తుల యొక్క మనోభావాలను కాపాడడానికి, స్వామివారి దర్శనార్థం వారికి అన్ని సకల సౌకర్యాలను ఏర్పాటు చేయమని ఇప్పటికే ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన. చనిపోయినటువంటి కుటుంబాలకు, ఆ వ్యక్తులకు ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ అధికారుల యొక్క సమన్వయ లోపాన్ని సరిచేసుకొని టీటీడీ బోర్డు కానీ, అధికారులు కానీ, జిల్లా అధికార యంత్రాంగం అంతా సమన్వయంతో ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దాని మీదట అధికారులతో సమన్వయ కార్యక్రమాలను చేస్తూ ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని కార్యక్రమాల యొక్క వివరాలను అందించడం జరుగుతుంది. ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే ఈరోజు జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశాను. ఆయన తీవ్రంగా బాధపడుతున్నాడు. కొంతమంది అధికారుల వైఫల్యం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. చాలా దురదృష్టకర సంఘటన. ముందుగా క్షమించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. శ్రీవారి భక్తులకు దయచేసి క్షమించండి ఈ దురదృష్టకర సంఘటన. దీని వెనకాల ఎవరున్నారు, ఎక్కడ నిర్లక్ష్యంలో జరిగింది, వారి మీద కఠిన చర్యలు తీసుకుంటే. మేమైతే టీటీడీలో ఇలాంటి సంఘటన జరుగుతుందని మేమైతే ఊహించలేదు. ఇప్పుడే కలెక్టర్ గారితో, ఈవో గారితో మాట్లాడినాము. గాయపడిన వారికి మరుగైన సేవలు అందించాలని చెప్పి వారిని కోరినాం. తిరుపతి ఘటన చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకి బాగా సంతాపం తెలియజేస్తా ఉన్నాం. సిపిఐ తరఫున ఇప్పుడే కార్యకర్తలు సహాయ చర్యలు కోరుకుంటా ఉన్నారు. అంటే ఏకాదశి సందర్భంగా సహజంగానే పిలిగ్రిమ్స్ ఎక్కువ మంది కొండకు వస్తారు. వాళ్ళకందరికీ కూడా ఫ్రీ టోకన్స్ ఇస్తామని టీడీ ప్రకటించింది. ఆ ప్రకారం జనం వచ్చారు. మరి గ్రౌండ్ లో వాళ్ళని పెట్టారు. వాళ్ళని ఒకసారి గేట్లు ఓపెన్ చేయడం వల్ల తొక్కిసారి జరిగిపోయి ఆ స్టాంపేడ్ లో కొంతమంది చనిపోయారు. 9 మంది 10 మంది లెక్క తర్వాత విషయం. ఈ విషయంలో మాత్రం పోలీసుల వైఫల్యంగానే మేము చూస్తా ఉన్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ టీటీడీ సమన్వయం లోపంగా మేము చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకి తగిన సహాయం చేయాలని చెప్పేసి, వైద్య సదుపాయాన్ని కల్పించాలని, స్థానికంగా సిపిఐ కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ వారి చనిపోయిన వాళ్ళకి ప్రగాఢ సంతాపం మరోసారి సిపిఐ తెలియజేస్తా ఉంది.